ఇక్కడ బురుతుంది, సరిగ్గా తోడు. అయ్యో పండక్క, దోల తిరిగింది దొంగ మొహం దానికి. అయ్యో అయ్యో నా కూతురు పండు. అయ్యో పండు లే పండు. అబ్బా తెలియక చేసిన చాలా మంచి పని చేసావే. తగిన శాస్తి జరిగింది దానికి. ఏయ్ చూసుకోనక్కర్లేదా? చూడేలా పడిపోయిందో. అక్క ఆ ఒకసారి నీ కూతుర్ని చూడు. ఏమైంది? తల అలా ఊపుతున్నావు? తెలీదమ్మా, పడిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే ఊగిపోతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపరే. చేతులు లేవట్లేదు గాని విజిల్ ఇయ్యాలనిపిస్తోంది. ఒసే లత, చూసావా? నన్ను పడేసిన పాప ఊరికే పోదే. నా ఉసురు తగిలి తెగులొచ్చిన మేకలాగా నీ కూతురు ఎలా తలుపుతోందో చూడు. అయ్యయ్యో ఏడవే ఏడు. దాన్ని చూసి చూసి కుళ్ళి కుళ్ళి ఏడు. అయ్యయ్యో ఇదెక్కడ ఊపుడే? నాకు తెలుసండి. ఆ ఏంటి అది? నానమ్మ గారితో పోటీగా అక్క కూడా 1000 ఊపుల రథం చేస్తుందండి. 1000 ఊపుల వ్రతమా? అవునండి, నానమ్మ గారిది శివ పూజ అండి. అందుకే తల అడ్డంగా ఊపుతున్నారండి. అక్కది విష్ణు పూజ అండి. అందుకే నిలువుగా ఊపుతుంది. ఆహాహా, నువ్వు సూపరేనా మనవరాలా. ఊపుడికి వాళ్ళు వ్రతం అని చెప్తే నువ్వు ఏ దేవుడు వ్రతమో కూడా చెప్తున్నావు. నువ్వు కేక. నా కూతుర్ని పడేసిందే కాకుండా శివ పూజ విష్ణు పూజని కథలు చెప్తున్నావా? చెప్తా నీ సంగతి. పూజల గురించి చెప్పింది చాలు. అదిగో వెళ్ళి ఆ మెట్లు తుడు వెళ్ళు. అలాగేనండి. ఇదిగో గీత, పైనుంచి తుడుచుకున్రా. అలాగేనండి. వెళ్ళు. అయ్యో భగవంతుడా, ఏదో ఒకటి చేసి అపసిదాన్ని కాపాడు తండ్రి. అమ్మ గీత, వద్దమ్మా, ఆ మెట్ల వైపు వెళ్ళొద్దమ్మా. టైం చూసి పడాలా ఇది కూడా? క్యాలెండర్ కూడా ఇప్పుడే పడాలా? దేవుడన్నాడు. క్షమించండి స్వామి. పెద్దమ్మ గారండి, క్యాలెండర్ తగిలించడానికి మేకు అందట్లేదండి. మీరొచ్చి తగిలించండి. నేనొస్తున్నాను. వద్దే, ఆగవే. అయ్యో ఇటు నేను పెడతాను. అయ్యో పెద్దమ్మ గారండి. అయ్యో శభాష్. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదేనే. మీరు తీసిన గోతులో మీరే పడ్డారు కాదు, ఓ దేవుడు పడేలా చేశాడు. దాని దైవ భక్తే దానికి శ్రీరామ రక్ష. అయ్యయ్యో. అయ్యో పెద్దమ్మ గారండి, ఏమైందండి? అక్క లేవండి. చూడక్క.
అయ్యో వద్దంటే విన్నావా? ఛీ, వెళ్ళి కడుకో. జాగ్రత్త. మెల్లిగలండి. అమ్మ గీత, నువ్వు తుడిచింది చాలింకా, వెళ్ళు వెళ్ళు. పెద్దమ్మ గారండి, ఉదయం నుంచి నానమ్మ గారికి ఏం పెట్టలేదండి. పాపమండి, ఆకలి అవుతుందేమో, అన్నం పెట్టండి. అయ్యో, నీకు తెలీదా అమ్మా? 1000 ఊపుళ్ళ వ్రతం చేసేవాళ్ళు ఇంట్లో వండిన వంటలు తినకూడదు నాన్నా. మరి ఎలాగండి? బయటికి వెళ్ళి 4 ఇళ్లలో అడుగు తీసుకొచ్చిన అన్నం కూరలే తినాలి. అలాగా అండి, అయితే వెళ్ళి అడుక్కురండి. అమ్మో, బుజ్జిదైన భలే మాట అందే. అంటే ఆవిడ మనవరాలు మాత్రమే అడుక్కు రావాలమ్మా. అమ్మ దొంగ మొహందానా, ఇప్పుడు ఆ పసిదాన్ని ముష్టిదాన్ని చేయబోతున్నావా? ఒసే, నాకు అన్నం లేకపోతే ఆకలితో చస్తాను గాని దాంతో మాత్రం బిచ్చం ఎత్తించొద్దే. అర్థమైందండి. నానమ్మ గారి కోసం 4 ఇల్లేంటండి, 40 ఇల్లు తిరిగైనా అన్నం తెస్తానండి. వెరీ గుడ్, ఉండు. ఏం బాధపడకండి నానమ్మ గారు, నేను వెళ్ళి అడుక్కొస్తానండి. మీకు కడుపు నిండా అన్నం తెస్తానండి. ఇది కరెక్ట్. అమ్మ గీత, నువ్వు వెళ్ళు. అలాగేనండి. వెళ్ళు. అయ్యో, హలో ముసలి, నాతో పెట్టుకుంటే ఇంకా ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. భగవంతుడా, ఈ ఘోరం చూడ్డానికైనా నేను ఇంకా బ్రతికుంది. దాన్ని దెయ్యాల బారి నుంచి కాపాడు తండ్రి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, బాస్ ఈస్ బ్యాక్. నా సినిమా ఎప్పుడు పడుతుందో. శ్వేత, ఆ గంగమ్మ నాతో సినిమా తీస్తున్నట్టవా? అది నీతో సినిమా చేయనికి రాలే, మరి మనకి సినిమా చూపించడానికి వచ్చింది. అవునే, నాతో సినిమా తీసి థియేటర్లో సినిమా చూపిస్తుంది. నీకు అట్లా అర్థమైందా? ఆ? సినిమా చూపించుడు అంటే థియేటర్లో చూపించుడు కాదు మామా, మరి మనల్ని కుక్క సాగు చంపుడు. మననెందుకు చంపుతుందే? హీరో ఛాన్స్ అడుగుతూ చంపేస్తారా? అయ్యో రాములా, ఊర్లో దానికి నాకు కొట్లాట అయింది మామా. అనుకున్నా, ఇలాంటి ఏదో పని ఏదో చేసుంటావు అనుకున్నా. అయినా నువ్వు కొట్లాడ పెట్టుకునే వాళ్ళు ఎవరుంటారమ్మా? మన నోరేమన్నా సైలెంట్ గా ఉంటుందా? ఛాన్స్ దొరికితే బో 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 మురుగుతూనే ఉంటావు. దాంతో గొడవలు కాక ఏమొస్తాయే? ఛల్, అదొక బట్టే బాసి. ఊరు మొత్తం దాన్ని చీకొట్టిండ్రు, దాన్ని అవులేదా లెక్క చూస్తుండ్రు. దాని మాటలు నమ్మక మామా, అది మనల్ని నాశనం చేయనీకొచ్చింది. చాలే, ఆవిడికి నీకు గొడవైందని నాకొచ్చే ఛాన్స్ పోగొట్టాలని చూస్తున్నావా? లే మామా. ఆగు, నేను నీ మాటలు నమ్మనే. నీకు ఆవిడ మీద కోపం ఉంటే పలకటం మానే, అంతేగాని నాకొచ్చే ఛాన్స్ మాత్రం పోగొట్టకు. రాక రాక వచ్చిన అవకాశమే ఇది. పోతే ఇక జీవితంలో నేను హీరోని కాలేనే. నా బాధ అర్థం చేసుకోవే. హాయ్ బేబీ. హేయ్, నువ్వెందుకు వచ్చినవే? నోరు మొయ్. ఆవిడ మన పాలిట దైవమే. ఆవిడ ఎప్పుడొచ్చావని అడగాలి తప్ప ఎందుకు వచ్చావని అడగకూడదు. రండి మేడం, మీరు రండి. మీరు రండి మేడం, రండి మేడం, కూర్చోండి. థ్యాంక్ యూ. ఒరే తిక్క, ఆ స్వీట్ బాక్స్ ఇవ్వరా. అత్త, ఈ స్వీట్లు పట్టుకో. ఎందుకురా? ఖాళీ చేసి బాక్స్ ఇద్దామని. కోడి బాక్స్ ఇస్తావా?
ఎందుకు? నువ్వే కదత్త బాక్స్ ఇవ్వు అన్నావు, మరి స్వీట్లు ఎలా ఇస్తారు? ఛీ, బుర్ర తక్కువ సన్నాసి. స్వీట్స్ తో ఇవ్వు. ఓ అలాగనా? ఆ, ఆ, ఇదిగోండి తీసుకోండి. స్వీటా బాక్సా? మీరు కూడా వీడికి తగ్గట్టే ఉన్నారే. అవును, ఇప్పుడు స్వీట్స్ ఎందుకు ఇస్తున్నారు? ఈ రోజు పూజ చేయించాను. స్వీట్స్ కా? ఆ? హ, ఇంత తెలివైన వాడితోనా రేపు నేను సినిమా తీయబోయేది. మీకన్నా మా తిక్కన్నే బెటర్లా ఉన్నాడు. అత్త కొంపదీసి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తావా? ఎందుకురా, ఇద్దరిని పెట్టి తీస్తాలే. టైటిల్ ఏంటండి? బుర్ర లేని బడుద్దాయిలు అని. టైటిల్ అదిరిందే ముస్లి. సినిమా ఇంకా అదృద్ది. అన్నీ మర్డర్లే. మర్డర్లా? కథ ప్రకారం ఫస్ట్ మీ మామవుటు, తర్వాత నువ్వు. ఇదా? దీన్ని కూడా క్యారెక్టర్ ఇస్తున్నారా? మెయిన్ క్యారెక్టరు మీ కోడలే కదా. అసలు ఈ సినిమా తీయడానికి కారణమే ఇది. అది లేకుండా సినిమా ఎలా తీస్తాను? టికా ఇవ్వరా? ఇదిగోండి. అవును, ఇంతకు స్వీట్ ఎందుకు ఇచ్చారు? సినిమా స్క్రిప్ట్ కి పూజ చేయించానండి, అందుకే తెచ్చాను. అలాగా, థ్యాంక్స్ అండి. మీరు తీసుకోండి. నేనా? నేను తిన్నండి. అద్దెచ్చిన స్వీట్ దాన్ని తినమంటే గంత భయపడుతుంది. టిక్కనా మీరైనా తీసుకోండి. నాకు గొంతు ఇన్ఫెక్షన్. ఈ తిక్కన్న కూడా భయపడుతుండేది. అంటే స్వీట్ లేదో కలుపుంటారు, గందుకే గింత భయపడుతుండ్రు. మేము ఆల్రెడీ తినేసే వచ్చామండి. మీరు తినండి. నాకు అర్జెంట్ పనుంది, వస్తాను. టిక్కా థ్యాంక్స్ అమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మనమంటే ఎంత అభిమానం వీళ్ళకి. వద్దు మామా, గా స్వీట్ తినద్దే. ఎందుకే? అందులో విషయం కలిపినరు, అందుకే వాళ్ళని తినమన్నా తినలేదు. నీ బొంద, ఆవిడెందుకు విషయం కలుపుతుందే? ఏయ్, నీకేమైనా పిచ్చా? ఎందుకే ఇలాంటి వెదవ పని చేస్తావు? మామా, నువ్వు తిట్టినా పర్వాలే, కొట్టినా పర్వాలే, గా స్వీట్లు మాత్రం నిన్ను తిన్నయ్యను. అలాగా? నీకే అంత పంతం ఉంటే నాకెంత ఉండాలే? నువ్వెలా ఆపుతావు నేను చూస్తాను. ఏందే, విషం ఉందా? మామా, మామా వద్దు మామా. వదిలే, వద్దు. మామా తినొద్దు మామా. ఏంది మామ తినేసినావు? నేను హీరో కావడం నీకు ఇష్టం లేదే, కుళ్ళు అసూయ. అందుకే ఆ గంగమ్మకు నాకు గొడవ పెట్టాలని చూస్తున్నావు. నీకు దానికి పడకపోతే నన్ను శత్రువు చేయాలని చూస్తున్నావా? అందుకే ఈ స్వీట్లో విషం ఉందని చెప్పావు. ఏందే, విషం ఉందా? నన్ను చంపాలని చూస్తున్న కథ చెప్పావుగా. ఏది చూపించు. నాకేం కాలేదుగా. అమ్మా, మామా, ఏమైంది మామా? గ్యాస్ పెరిగినట్టుంది, కడుపులో నొప్పి వస్తుంది. కడుపులో నొప్పా? చెప్పిన్నా, నేను చెప్పిన్నా అందులో విషం ఉందని. అబ్బా, విషం లేదు, ఈ పొంత లేదు. వెళ్ళి గ్యాస్ టాబ్లెట్ తీసుకురా, అది తగ్గిపోతుంది. అయ్యో మామా, అది గ్యాస్ నొప్పి కాదు మామా, విషం వల్ల వచ్చింది. రా మామా, హాస్పిటల్ పోదాం. ఊరుకోవే, ఊరికే భయపడతావు. వెళ్ళి టాబ్లెట్ తీసుకురా పో. ఏడున్నాయి మామా? అయ్యో,
మర్చిపోయానే, టాబ్లెట్స్ అయిపోయాయి. మళ్ళీ మెడికల్ షాప్ లో తీసుకురాపో. అట్లానే మామ, ఇప్పుడే వస్తా. ఏంటి, మీ మామకి కడుపు నొప్పి మొదలయ్యిందా? అసలు ఆ స్వీట్ ఇచ్చిందే నొప్పి రావాలని. మా మామకేమన్నా కావాలే? నిన్ను పిచ్చ కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతా నీ తల్లి. అబచా, నన్ను కొట్టి చంపడం కాదే, ఇప్పుడు నా మనుషులు నిన్ను చంపకుండా చూసుకో పొట్టిదానా. రేయ్, చూసావుగా, నిన్ను చంపడానికి మా ఊరు నుంచి తెప్పించాను. అసలు మీ మావకు కడుపు నొప్పి వచ్చేలా చేసింది నిన్ను బయటికి రప్పించడానికేనే. ఇక్కడ మా వాళ్ళ చేతుల్లో అవుట్, అక్కడ కడుపు నొప్పితో మీ మావ ఉండు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. చూస్తారేట, ఏసేయండి. సన్నాసులారా, వెళ్ళి పట్టుకోండి. ఏమైందిరా ఇది? ఏమో అన్నా. అమ్మయ్యా, ఎవర్రా బాబు ఇలా కుమ్మేశారు? శ్వేత, ఏంటి అలా పరిగెడుతున్నావు? ఏ కష్టం వచ్చినా ఆదుకోనికి దేవుడు వచ్చినట్టు వచ్చిండు సార్. ఇప్పుడు నీకు ఏం కష్టం వచ్చింది? అమ్మో సార్, అగ్గో అటు చూడండి. ఎవరు రౌడీ వెధవల్లా ఉన్నారేంటి? అవు సార్, నా ఎంట పడుతుండ్రు. ఎందుకు, కొట్టడానికా? పీకనికి. పీకడానికా? ఏం పీకడానికి? తల మీద బొచ్చు. అదేం పిచ్చాయి వాళ్ళకి? 100 మంది తలల మీద బొచ్చు వీకుతామని మొక్కుకున్నారంట సారు. అందుకని నా తల మీద వీకుతామని ఎంట పడుతుండ్రు. మీరే కాపాడాలి సారు. అదిగో నాది. అదిగో చూసిండ్రు సారు. ఏంటి వాళ్ళు పీకేది? తోకలో ఈక. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. చూసుకోండి సార్. ఆగండ్రా. ఎవడ్రా నువ్వు? సైకో, ద రేపిస్ట్. రేపిస్టా? అబ్బా, సైకో థెరపిస్ట్రా. అయినా చిన్న పిల్లల మీద మీ ప్రతాపం ఏంట్రా? మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే మీరు మగాళ్లే అయితే నాకు పీకండ్రా. అది పారిపోతుంది, తప్పుకోరా. తప్పుకునే ప్రసక్తే లేదు. మీరు ఏం పీకినా నా దగ్గరే పీక్కోవాలి, అంతే. తప్పుకో. ఏంట్రా తప్పుకునేది?
పాపం పసిపిల్ల ఇప్పుడు పీకేస్తే పెరగడానికి సంవత్సరాలు పడుతుందిరా. బోడిగుండుతో తిరగటం ఎంత కష్టమో బట్టనెత్తిగాన్ని నాకు తెలుసురా. డేయ్! ఇప్పుడు చెబుతున్నా, మీరు ఏం పీక్కున్నా నా దగ్గరే పీక్కోవాలి, అంతే. కాదని అడుగు ముందుకేశారో పీకి పారేస్తా ఎదవల్లారా. పేకండ్రా అంటే వేరే పేకుడు పీకారు కదరా. అలా చెవులేంటి వినపడడం లేదు. ఎప్పుడు దీనికి ఎదురైనా బ్యాండ్ నాకే పడుతుంది. ఛే!